కబ్జాదారుల నుంచి తమను కాపాడాలని బాధితులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కల్లూరు పరిధిలోని సర్వే నెంబర్ 227A3 ఆఫీస్ నగర్ లో ప్లాట్ల కబ్జాకు గురైందని ప్లాట్ల యజమానులు ధర్నా చేశారు. ఆసిఫ్ నగర్ లో మొత్తం 114 ఫ్లాట్లు ఉన్నాయని వాటిని 2011వ సంవత్సరంలో వెంచర్ వేయగా కొనుగోలు చేశామని వారు తెలిపారు. గత 6 రోజుల క్రితం కొందరు వ్యక్తులు వచ్చి ఫ్లాట్లకు సంబంధించిన రాళ్లను తొలగించి ఎవరిని లోపలికి రానివ్వడం లేదని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్పందనలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని వారు తెలిపారు. తమ ప్లాట్లను తమకే చెల్లించాలని వారు కోరుకున్నారు. ముజఫర్ నగర్లో 227/A3A అనే వెంచర్లో మొత్తం 114 ప్లాట్లు ఉన్నాయి. సో చాలా సంవత్సరాల క్రితం ఈ 114 ప్లాట్లలో వివిధ ఏరియాల నుంచి ప్రజలు వాళ్ళ పేర్లతో ఒక్కొక్క ప్లాట్ని రిజిస్ట్రేషన్ జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళ ప్లాట్ మెంబర్స్ ఎవరైతే పర్చేజ్ చేశారో, రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ ప్లాట్ని తనిఖీ చేసుకోవడానికి వచ్చినప్పుడు సడన్గా తెలిసిన విషయం ఏంటంటే ఆ ల్యాండ్లో ఆ ప్లాట్ నెంబర్కి సంబంధించిన ఏ రాయి కూడా లేకపోవడం గమనించి తెలుసుకున్నది ఏంటంటే ఆ వెంచర్లో ఉన్న ప్రతి ప్లాటు కబ్జాకి గురవ్వడం జరిగింది. మేము తెలుసుకున్న విషయం ఎవరు కబ్జా చేసిరని తెలుసుకోవడం జరిగిందంటే ఇంతకుముందు ఆ స్థలం యొక్క పట్టాదారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక మెంబర్, అతని పేరు వచ్చేసి సయ్యద్ మియా, వాళ్ళ వారసులు అయిన సయ్యద్ బాషా, అబ్దుల్ కుసూర్, సయ్యద్ నూర్ బాషా, వీళ్ళు దాన్ని ఇప్పుడు వచ్చి కబ్జా మాది, ఇది మాకు తెలియకుండా ఇంతకుముందు వసంత నర్సిరెడ్డి వాళ్లకు వీళ్ళు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఏమని వెంచర్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉన్న ప్లాట్లను మీరు క్రియేట్ చేసి మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళ దగ్గర పక్కా డాక్యుమెంట్ మా దగ్గర ఉంది అది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి మేము అమ్మలేదు, వాళ్ళకి మేము జస్ట్ అగ్రిమెంట్ చేసుకున్నాము అని చెప్పి 10 సంవత్సరాలు అది ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మేము వాళ్ళకి ఏం అగ్రిమెంట్ చేయలేదు, ఈ ప్లాట్ మీకు చెల్లదు, ఈ ప్లాట్ మాకు సంబంధం లేదు, ఇది మాది అని చెప్పి వాళ్ళ వారసులు వచ్చి కబ్జా చేయడం జరిగింది. ఒక 10 సంవత్సరాల కిందట ఆసిఫ్ నగర్ పందిపాడు గ్రామ పంచాయతీలో 5 ఎకరాల 40 సెంట్లకు గాను 114 ప్లాట్లు వేసినారు. ఈ 114 ప్లాట్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివిధ ప్రాంతాలకు చెందిన వారు అయ్యుండి అక్కడ భవన నిర్మాణాలు చేయలేక ఆ ప్లాట్ల రీతిని అలాగే వదిలేశారు. ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్లాట్లు ఈ 5 ఎకరాల 40 సెంట్లు ఇవి మావంటూ బుల్డోజర్లు, ట్రాక్టర్లు తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్లాట్లలో నంబర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం దున్నేసి ప్లాట్లకు సంబంధించినటువంటి ఓనర్లు ఎవరైతే అక్కడికి వెళ్తే భయభ్రాంతులకు గురి చేస్తూ మేము చంపుతాం పొడుస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ మాకు సంబంధించినటువంటి ప్లాట్లు కబ్జా చేసినారు. ఈరోజు ఈ విషయాన్ని సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు 4th టౌన్కు తెలియజేస్తే వారు సరైన విధంగా స్పందించకుండా రేపు అని దాటవేసినారు. అందుకే ఈరోజు కలెక్టర్ని ఆశ్రయించాము. మాకు కలెక్టర్ ఆఫీస్ ద్వారానైనా సరైన న్యాయం దొరుకుతుందని చెప్పి ఇక్కడికి వచ్చినాము.